ప్రతిపాదిత. అదిగో ఆ పక్కన స్థిరంగా నిలబడున్నాడే ఆయనే సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు రాజ్యభ్రష్టుడై ఋష్యమూక పర్వతం మీద తిరుగుతుంటే రామచంద్రమూర్తి ఒక్క బాణంతో వాలిని సంహరించి ఆయన మెడలో ఉన్నటువంటి 100 పద్మములతో కూడినటువంటి మాల, దేవేంద్రదత్తమైన మాలని వాలి మెడలోంచి సుగ్రీవుడి మెడలోకి చేరేటట్టుగా చేశారు. ఆ మాల సామాన్యమైన మాల కాదు. దాని యందు దేవతల యొక్క శ్రీ అంటే దేవతల యొక్క లక్ష్మి, మనుష్యుల యొక్క లక్ష్మి, 2 లక్ష్ములు కలిపి ఒక లక్ష్మిగా ఆ మాలని అలంకరించి ఉంటాయి. ఆ మాల యందు నిక్షిప్తమై ఉంటాయి. అటువంటి మాల వాలి మెడలోంచి సుగ్రీవుడి మెడలోకి రావడానికి కారణం రాముడే. అలాగే తార సుగ్రీవుడి పక్కకి రావడానికి కారణం రాముడే. రుమ మళ్ళీ సుగ్రీవుణ్ణి పొందడానికి కారణం రాముడే. వానర రాజ్యం సుగ్రీవుడు పొందడానికి